అండ్ ఇవి వచ్చేసి మనకు ఎల్లో కలర్ బంతి పూలు అనమాట. బంతి పూల ప్రైజెస్ వచ్చేసి ఈ రోజు 70 రూపీస్ ఉంది. ఇక్కడ మొత్తం మాల కట్టినవి. ఇవి వచ్చేసి ఒక మాల వచ్చేసి 12 ఫీట్ల మాల ఉంటుంది. అయితే ఈ గులాబీలకు సంబంధించి ఈ ప్యాకెట్ వచ్చేసి ఇదొకటి, ఈ కట్ట వచ్చేసి మనకు 250 ఉంటుంది. ఇవి చూడండి, మనకు డెకరేషన్ లో వాడతాం కదా ఆ ఫ్లవర్ అన్న. ఎంత ఉంటుంది అన్న దీని ప్రైస్? ఒక ప్యాకెట్ 150. అయితే ఇక్కడ వచ్చేసి మనకు మల్లె పూలు, కనకాంబరాలు, మూరలు లెక్క ఉన్నాయి అనమాట. ఎట్లా అన్న ఇది? 60 రూపాయల కిలోనా? చూడండి, గులాబీ పూలు వచ్చేసి 60 రూపాయల కిలో. మనకు చూడండి, మనకు వైట్ కలర్ లో, ఆరెంజ్ కలర్ లో, పింక్ కలర్ లో, ఎల్లో, లైట్ ఎల్లో కలర్ లో అన్ని రకాల గులాబీలు ఉన్నాయి అనమాట. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ప్రెసెంట్ ఈ రోజు గుడి మల్కాపూర్ లోని ఫ్లవర్ మార్కెట్ కి అయితే వచ్చేసాను. ఈ మార్కెట్ లో అన్ని రకాల ఫ్లవర్స్ దొరుకుతాయి అనమాట. ఫ్లవర్ డెకరేషన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ హోల్సేల్ లో ఉంటుంది. ఇక్కడ మనకు దొరకని ఫ్లవర్స్ అంటూ ఏముండవు. ఓవరాల్ తెలంగాణకు ఇక్కడ నుంచి ఫ్లవర్స్ అనేవి సప్లై అయిపోతా ఉంటాయి. మన ఇంట్లో పూజలు, వ్రతాలకైతే ఈ మార్కెట్ ఒక మంచి సొల్యూషన్ అన్నమాట. మనం బయట తీసుకోవడం కన్నా ఇక్కడ తీసుకుంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. సో చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏంది అవన్నీ ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే ఇక్కడ చూడండి మీరు, ఆల్మోస్ట్ నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అన్ని రకాల బంతి పువ్వులు, చామంతులు అండ్ గులాబీలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో మార్కెట్ లో ఎలా అంటే ఈ రోజున్న ప్రైస్ రేపు ఉండదు అనమాట. ఎప్పటికప్పుడు ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. మనం ఎంత తీసుకోవాలన్నా అంత క్వాంటిటీలో ఇక్కడ ఫ్లవర్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఈ రోజు మనకు చూడండి ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి మనకు ఎల్లో కలర్ బంతి పూలు అనమాట. బంతి పూల ప్రైజెస్ వచ్చేసి ఈ రోజు 70 రూపీస్ ఉంది. అండ్ 60 రూపీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి కాబట్టి. మొత్తం ఈ రో అంతా బంతి పూలకి సంబంధించిన సెక్షన్స్ అనమాట. అండ్ ఈ రోజు బంతి పూలకు వచ్చేసి 70 రూపాయల ప్రైస్ ఉంది. కేజీ 70 రూపాయలు అండ్ 60 రూపాయలు. ఇంకా ఎక్కువ బల్క్ లో తీసుకుంటే మాత్రం 50 కూడా ఇస్తారనమాట. ఇవే కాకుండా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, వాటివి కూడా ప్రైస్ కనుక్కుందాం ఒకసారి రండి మీరు. అండ్ చూడండి, ఇప్పుడు అక్కడ మనకు మొత్తం ఏమంటారు విడివిడి పువ్వులు కదా, ఇక్కడ మొత్తం మాల కట్టినవి. ఇవి వచ్చేసి ఒక మాల వచ్చేసి 12 ఫీట్ల మాల ఉంటుంది. చూడండి, ఇక్కడ మొత్తం 12 ఫీట్లు కదన్న మాల. 12 ఫీట్ ఎంత అన్న ప్రైస్? ఇగో 12 ఫీట్ అంట ఇది. ఈ ప్రైస్ చూడండి 3 లైన్స్. ఇది వచ్చేసి 120 రూపీస్. సో మనకు అదే బయట చూసుకుంటే చాలా ప్రైసెస్ ఉంటాయి, బట్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా తక్కువలో ఉంటాయి. అండ్ మాలగట్టిన వచ్చేసి మనకు 12 ఫీట్ ఉంటుంది. వాటి ప్రైస్ వచ్చి 120, కొంచెం తక్కువ అంటే 100 రూపీస్ కూడా ఇస్తారు. అయితే ఇవి వచ్చేసి మొత్తం మనం డెకరేషన్ లో వాడతాం కదా అవన్నమాట. అయితే దీనికి వచ్చేసి కట్ట ఒకటి వచ్చేసి మనకు 30 రూపీస్, 20 రూపీస్ అలా ఉంటుంది అనమాట. 50, 20 స్టార్ట్, 20 నుంచి 30 వరకు ఉంటుంది. ఇది మొత్తం మనకు డెకరేషన్ లో వాడే ఫ్లవర్స్ అనమాట. అవి చూడండి, మనకు డెకరేషన్ లో వాడతాం కదా ఆ ఫ్లవర్ అన్న. ఎంత ఉంటుంది అన్న దీని ప్రైస్? ఒక ప్యాకెట్ 150. అయితే ఇది వచ్చేసి ఒకటి 50 రూపాయలు ఉంటుందంట. సో ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయి దీనికి? ఒక దాంట్లో 10 ఫ్లవర్స్ ఉంటాయి. ఇది ఒక్కటి వచ్చేసి మనకి 50 రూపాయలు ఉంటుంది. చూడండి, అంటే మనం డెకరేషన్, ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ కాబట్టి మనకి ఇంకా తక్కువ కూడా ఇచ్చే ప్రయత్నం, ఎందుకంటే ఇంకా ఎక్కువ బల్క్ లో తీసుకుంటే మాత్రం ఇంకా తగ్గుతుంది. చూడండి, మనకు అన్ని కలర్స్ లో ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. చూసుకోండి, డెకరేషన్ కి వాడుతూ ఉంటాం ఎక్కువ శాతం మనము. చూడండి మీరు, రెడ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్, పింక్ కలర్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ పువ్వులు అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చేసి మనకు మల్లె పూలు, కనకాంబరాలు, మూరలు లెక్క ఉన్నాయి అనమాట. మొత్తం ఈ ఫ్లవర్స్ చూసుకోండి, మొత్తం ఆంటీ వాళ్ళందరూ పెట్టుకొని అల్లి మరీ అమ్ముతా ఉన్నారు. అండ్ ఇది మనకు కుల్ల పవర్ కూడా ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట. వీటిని వీళ్ళు తెచ్చేసుకొని మొత్తం మాలలు వేసి మూరలు లెక్క అమ్ముతారు. ఎట్లుంటాయి మా మూర? ఇది ఇదా 20, ఇది ఏదైనా 20. అయితే మూర తీసుకుంటే ఏదైనా 20 రూపాయలే ఉంటది ఇక్కడ. చూడండి, మనం బయట తీసుకుంటే 50 రూపాయలు, 60 రూపాయలు అంటారు. సో ఏ మూర తీసుకున్నా, కనకాంబరం తీసుకున్నా, మల్లెపూలు తీసుకున్నా 20 రూపాయలు మాత్రమే ఉంటుందంట. రండి లోపలికి వెళ్దాం, ఇంకా చాలా ఫ్లవర్స్ ఉంటాయి కూడా చూద్దాం రండి. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం గులాబీ పువ్వులు అనమాట. ఇవి చాలా కొంచెం చీప్ లోనే ఉంటాయి అనమాట. ఎట్లా అన్నా ఇది? 60 రూపాయల కిలోనా? చూడండి, గులాబీ పూలు వచ్చేసి 60 రూపాయల కిలో. మనకు గులాబీ పూలకు సంబంధించి మొత్తం గులాబీ పూలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇక్కడ మొత్తం గులాబీ పూలు అమ్ముతా ఉన్నారు. అయితే ఈ ఏరియా చూసుకుంటే మొత్తం మనకు డెకరేషన్ కి సంబంధించిన ఫ్లవర్స్ అయితే ఇక్కడ దొరుకుతా ఉంటాయి. రెండు ఒకసారి వెళ్దాం, అవి కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మనం. చూడండి, లోపలికి రాగానే మొత్తం డెకరేషన్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని రకాల పువ్వులు అయితే ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఇక్కడ మొత్తం డెకరేషన్ కి సంబంధించిన ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఒక ఇది కట్టలా కట్టేసి ఉంటారు, మేము కట్ట తీసేసి మనం తీసుకోవాల్సిందే. అన్న ఎట్లా అన్న ఈ కట్ట?
అన్ని అన్ని ఏది తీసుకున్నా 150నా? ఆహా. చూడండి ఇది వచ్చేసి మనకు 150 అంట కట్ట. అండ్ ఇది కూడా వచ్చేసి 150, 200. కొన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ కి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ మిగతాదంతా 150, 200కే ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం డెకరేషన్ కి వాడే అన్ని ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. పువ్వులు, దాంట్లో వాడుకునే ఆకులు కానివ్వండి. అండ్ ఇక్కడ చూడండి ఇవి కూడా మనం డెకరేషన్ లో వాడే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోతా ఉంటారు. ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఎక్కడ ఫంక్షన్స్ అడిగినా కానీ ఆ ఫంక్షన్ కి సంబంధించి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇవి తెచ్చేసి ఏంటంటే కట్టలు కట్టలుగా చేసుకొని అమ్ముతారు. సో డెకరేషన్ కి సంబంధించిన ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్ని మొత్తం వీళ్ళు కట్టేసి అమ్ముతారు అనమాట. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా మనం ఇంట్లో వాడుకునే బంతి పువ్వులు, గులాబీలు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులు గుడిమల్కాపూర్ మార్కెట్ లో అయితే పక్కా దొరుకుతాయి. ఇక్కడ లేని పువ్వులు అంటూ ఏముండవు. అన్ని రకాల పువ్వులు అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి. ఇక్కడ లోపల మొత్తం మార్కెట్ లో చూసుకుంటే ఎక్కడికక్కడ మొత్తం అన్ని పువ్వులే ఉన్నాయి. డిఫరెంట్ పువ్వులు, వేరే రకాల పువ్వులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ప్రైజెస్ కూడా 150, 100 రూపీస్, 200 అలా ఉంటుంది. వచ్చి మనం బల్క్ లో తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువలో కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నాలు అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి మనకు డెకరేషన్ లో వాడే ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ కలర్స్ లో ఇక్కడ ఉంటాయి. చూడండి ఇక్కడ కూడా చూడండి మనకు. అండ్ మనం ఇది జస్ట్ మనం ప్లాస్టిక్ లో చూస్తాం అనమాట. రియల్ ఫ్లవర్స్ అయితే మనకి ఫ్లవర్ మార్కెట్ లో అయితే ఉంటాయి. అన్ని చూడొచ్చు. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ మనకు పేరు తెలియని ఉంటాయి అన్నమాట. సో అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ దొరకని అంటూ ఏముండవు. డెకరేషన్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చూడండి మొత్తం బల్క్ గా పెట్టేసి ఉన్నారు. సో ఎవరైనా మనకు ఈవెంట్ చేస్తూ ఉంటారు కదా, ఏమైనా మనకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచే తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ నుంచే మొత్తం వచ్చేస్తారు వాళ్ళు. ఈ మార్కెట్ ఏంటంటే 24/7 రన్ అవుతూనే ఉంటది. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5కే ఓపెన్ అనమాట. 5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకైతే ఫ్లవర్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇవి చూడండి, ఇవి వచ్చేసి మనకు మొత్తం రోజా పువ్వులు, గులాబీలు అనమాట. గులాబీలు కూడా చూడండి బల్క్ గా కట్టేసి ఇట్లా పెట్టేశారు. సో ఇందులో 10 to 12 ఉండొచ్చు అనమాట. చూడండి ఇవి వచ్చేసి మనకు 150, 200 అంతా ఉండొచ్చు. ఇంతే ఉంటది, తక్కువనే అనమాట. చూడండి మనకు వైట్ కలర్ లో, ఆరెంజ్ కలర్ లో, పింక్ కలర్ లో, లైట్ ఎల్లో కలర్ లో అన్ని రకాల గులాబీలు ఉన్నాయి అనమాట. అయితే ఈ గులాబీలకు సంబంధించి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి ఈ కట్ట వచ్చేసి మనకు 250 ఉంటుంది. మొత్తం గులాబీలు అన్నమాట. మన ఏంటంటే ఇది బొకేస్ తయారు చేయడంలో అందులో యూజ్ చేస్తారు కదా, సో అట్లా అనమాట. కొంచెం ఎక్కువ బల్క్ లో తీసుకుంటే ఇంకా తగ్గుతుంది అనమాట. అంతే, వాళ్ళు చెప్పిన ప్రైజే కాకుండా ఇంకా చాలా తగ్గిస్తారు. తగ్గించిన ప్రైస్ కి అయితే ఇస్తారు మనకు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు 100 రూపీస్ ఉండొచ్చు. 100 రూపీస్ ఇది. సో చూడండి. అండ్ ఇది కూడా మనం ఆల్మోస్ట్ డెకరేషన్ లో, బొకేస్ లో వాడతాం కదా ఫ్లవర్స్, అవన్నమాట. సో ఏంటంటే చాలా మంది ఇండ్లల్లో పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేసుకుంటారు కదా. సో బయటకు వెళ్ళి తీసుకోవడం కన్నా ఇక్కడికి వచ్చేసి బల్క్ లో తీసుకుపోయి మనం ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెష్ ఫ్లవర్స్ కాబట్టి ఫ్రిడ్జ్ లోనో లేకపోతే వాటర్ తడిపి పెట్టేస్తే మనం చేసుకునే వారం రోజుల పూజలకు పనికి వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వ్రతాలు చేసుకున్నప్పుడు చాలా డెకరేషన్ చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి తీసుకుపోయి మనం ఇంట్లో చేసుకుంటే బెస్ట్. చూసారు కదా ఆల్మోస్ట్ చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ముందరికి వెళ్దాం, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, అవి కూడా చూసే ప్రయత్నం రండి మీరు. అండ్ మొత్తం ఇప్పుడు మనం చూసాం కదా, ఇది వచ్చేసి మనకు 20 రూపీస్, 30 రూపీస్ అంతే ఉంటది. అండ్ ఇక్కడ చూడండి గులాబీ పువ్వులు. అయితే చూడండి ఈ బంతి పూలు వచ్చేసి మనకు మాల కట్టినవి అయితే ఎన్ని మూరలు ఉంటాయి ఇది? 10 మూరలా? 10 మూరలు వచ్చేసి ఎంత ఈ ప్రైస్ వచ్చేసి? 12 ఫీట్లు, 150 రూపాయలు, 100 రూపాయలు. చూడండి మొత్తం ఈ ఫ్లవర్ కి సంబంధించి మాల కూడా కట్టేశారు. ఇది వచ్చేసి మనకు 12 ఫీట్లు ఉంటది, 100 రూపీస్ ఇది వచ్చేసి ఈ ఫ్లవర్. రండి. అండ్ షాప్ లో పెట్టంతా ఉన్నారు. అండ్ రోడ్ సైడ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. అండ్ అరటాకులు, మనం పూజకు వాడుకునే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. అవి కూడా ఒకసారి చూద్దామని రండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చామంతులు, గులాబీలు అవి ఉన్నాయి అనమాట. అవి కూడా ఒకసారి చూద్దాం రండి. మల్లెపూలు కూడా ఉన్నాయి. మల్లెపూలు, కనకాంబరాలు అండ్ సన్న జాజులు ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి అనమాట. చూడండి ఇక్కడ వీటికి సంబంధించిన ఇదంతా ఎట్లన్నా ఇవి. అయితే ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి 80 రూపాయలకి 1/4 కేజీ అంట. 80 రూపాయలకి 1/4 కిలో.
అదే మల్లె మొగ్గలు చూడండి, మల్లె మొగ్గలకి సంబంధించి మొత్తం ఇట్లా మనం కేజీస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం విరిచిన పువ్వులు అన్నమాట. ఇవి కూడా ఒక పావు కేజీ 60-50 ఉంటది. అండ్ ఇవి వచ్చేసి మనకు మాల కట్టిన పువ్వులు ఇవి. సో ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవి కూడా ఏంటంటే డోర్ డెకరేషన్ కి వాడతారు కదా, అట్లా అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పూలదండల్లో వాడే ఫ్లవర్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి మనకు కనకాంబరం. ఎట్లన్నా కనకాంబరాలు 400 కేజీ కనకాంబరాలు అయితే. సో మనం కేజీ తీసుకోపోతే ఇంత పెద్ద మాల వస్తుంది మీకే తెలవాలి. అండ్ ఇక్కడ చూడండి చామంతి. ఈ చామంతి వచ్చేసి ఎంత అంకుల్ ఇది వచ్చేసి 200 రూపీస్ కేజీ. ఇందులో డిఫరెంట్ ఉంటాయి కదా, అవి ఎట్లుంటాయి, ఆ ప్రైస్ ఎట్లా? క్వాలిటీని బట్టి రేటు. సో ఇది వచ్చేసి 200. చూడండి ఇది ఇంకో చామంతి. ఇది వచ్చేసి మనకు 100 రూపీస్ కేజీ వస్తుందంట. చూసారు కదా, ఇది 100 రూపీస్ కి కేజీ. అవి కూడా చూడండి చాలా. అండ్ ఇంకా కొన్ని అయితే ఇక్కడికి వచ్చేసి ఇంకా చాలా రకాల అయితే ఉన్నాయి. అవి వచ్చేసి 150-100 రూపీస్ కూడా కేజీ ఉన్నాయి అనమాట. చూడండి మొత్తం చామంతులకు సంబంధించినవి, చామంతులు అండ్ చిన్న గులాబీలు కూడా. ఈ గులాబీలు కూడా ఎట్లన్నది 120 రూపాయలకి కేజీ. సో 2 రకాల గులాబీలు అనమాట. అండ్ ఇంకా వెళ్తే మీరు మార్కెట్ లో చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడికక్కడ చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో మనకు అందుబాటులో అయిన ప్రతి ఒక్క ఫ్లవర్స్ కి అయితే సంబంధించి కొనుక్కుందాం. అండ్ చూడండి అంటే క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇది వచ్చేసి 150 రూపాయలకి కేజీ. అండ్ ఈ చామంతులు వచ్చేసి 130 రూపాయల కిలో. అండ్ ఇక్కడ చూడండి మనకు రెడ్ బంతి అండ్ ఎల్లో బంతి ఉంది చూడండి. ఎట్లా అన్న కేజీ 70 రూపాయల కిలో. సో ఇది వచ్చేసి మనకు 70 రూపాయల కిలో ఉంది ఈ రోజు మార్కెట్ ప్రైస్ అయితే. అంటే ఈ రోజు ప్రైజ్ రోజు ఉండదు, ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ కాబట్టి మనకు మార్కెట్ కి సంబంధించి ప్రైస్ ఎప్పటికప్పుడు చేంజ్ అయితేనే ఉంటది. సో ఈ రోజు వచ్చేసి బంతిపూలకి సంబంధించి 70 రూపాయలకు కేజీ ఉంది. అని చూడండి ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మనకి బ్యాక్గ్రౌండ్ లో. ఇంకా దండకు వాడుకునే చామంతి ఫ్లవర్స్ దండకు వాడుకుంటాము. అది 50 రూపాయలకి కేజీ. ఇది వచ్చేసి 50 రూపాయల కేజీ. అండ్ లోపలికి వెళ్దాం ఇంకా రండి. అండ్ ఇక్కడ కూడా చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మనకు. మొత్తం ఎక్కడికక్కడ ఫ్లవర్స్ కనబడుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం గులాబీ పువ్వులు, వాటికి సంబంధించి చూడండి గులాబీ పువ్వులు వచ్చేసి మనకు కేజీ 100 రూపీస్ అట్లా ఉండొచ్చు. గులాబీలు ఇవన్నీ. సో ఈ మార్కెట్ కి వస్తుంది మనకు బెనిఫిట్ చాలా తక్కువ ఉంటాయి ప్రైస్. సో ఇది వచ్చేసి మనకు 100 రూపీస్ కి కేజీ ఉంటుంది. కేజీ అంటే ఇంత కాదు, ఇంత వస్తుంది ఫ్లవర్. సో నొక్కి మరి పెడతారు అనమాట ఆ కవర్ లో. అండ్ ఇక్కడ మొత్తం గులాబీలకు సంబంధించి పెటల్ వాడతాం కదా మనం డెకరేషన్ కి సంబంధించి. ఆల్మోస్ట్ రోజ్ పెటల్స్ తీసేసి చల్లడమో లేకపోతే డెకరేషన్ లో కింద ఫ్లోరింగ్ కి సంబంధించి డెకరేషన్ వాడతాం కదా, సో దానికని చెప్పేసి తీసుకెళ్తా ఉంటారు ఎక్కువ శాతం. అండ్ ఇంకోటి ఏంటంటే దండలు గుచ్చడానికి కూడా మనకి దండలకు సంబంధించి దానికి కూడా వాడతారు. అండ్ చూడండి మొత్తం ఎక్కడికక్కడ పబ్లిక్ ఎక్కడెక్కడ నుంచో వచ్చేసి మొత్తం తీసుకెళ్లిపోతా ఉంటారు. ఈరోజు సండే కాబట్టి చాలా మంది వచ్చారు. సండేనే కాదు ఏ రోజైనా చాలా మంది పబ్లిక్ అయితే ఇక్కడ ఉంటారు. ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం ఎక్కడికక్కడ అవే ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అనమాట. అండ్ ఒకటే ప్రైస్ కాకుండా ఏంటంటే సపరేట్ ప్లేసెస్ లో డిఫరెంట్ ప్రైజెస్ అమ్ముతా ఉంటారు. ఎందుకంటే హోల్సేల్ తక్కువనే అనమాట, ఎక్కువ అని కాకుండా జస్ట్ బిలో తగ్గుతా ఉంటది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా తగ్గుతుంది. అటు వరకు 10 రూపీస్ వరకు తగ్గొచ్చు అండ్ 10 రూపీస్ పెరగచ్చు, అలా ఉంటుంది ప్రైస్. బట్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం దండలు వాడుకుంటాం కదా ఆకులకు సంబంధించి అనమాట ఇవన్నీ. చూడండి మొత్తం ఫ్లవర్ కి సంబంధించిన సెక్షన్స్ ఇవి. అండ్ ఇంకొకటి మీకు పూల దండలు అండ్ ఏమంటారు పూల జడ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి అనమాట. అవి కూడా ఒకసారి చూద్దాం రండి. అవి కూడా చేస్తాం చూడండి. ఎక్కడికక్కడ మొత్తం ఫ్లవర్స్, చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మార్కెట్ వెనక్కి వస్తే ఏంటంటే పూల దండలు అండ్ పూల జడలు, మాలలు అవన్నీ ఉంటాయి అనమాట. మార్కెట్ బ్యాక్ సైడ్ వస్తే ఏంటంటే ఇక్కడ మనకు పూల దండలు, పూల జడలు తయారు చేసి అమ్ముతారనమాట. అండ్ మనం ఎక్కడైనా నార్మల్ గా షాపులు పెట్టుకొని అమ్ముతారు కదా బండ్ల మీద, సో ఇక్కడ తయారు చేసుకునేవి కూడా మనం తీసుకొని వెళ్ళి అమ్ముకోవచ్చు. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అనమాట. ఇక్కడ మొత్తం అప్పటికప్పుడు మొత్తం ఫ్రెష్ ఫ్లవర్స్ తో తయారు చేసేస్తారు. చూడండి మొత్తం దండలకు సంబంధించిన సెక్షన్స్ పూల దండలు, పూల జడలు అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ తో తయారు చేసినవి ఉంటాయి ఇక్కడ.
చూడండి ఇప్పుడు పని చేస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. అండ్ కొంతమంది ఆర్డర్ కూడా ఇస్తారు కదా, మాకు ఈ రకమైన ఫ్లవర్ కావాలంటే అది కూడా చేసిస్తారు. చూడండి చాలా కాస్ట్లీ ఉండేవి మనకు చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే వస్తాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు ఎంత ఉంటుందండి ప్రైస్? 400. అయితే చూడండి ఇది వచ్చేసి మనకు కూలజెడ్ అనమాట. ఇందులో డిఫరెంట్ గా తయారు చేసి కూడా ఇస్తారు మనకు. అండ్ ఇది వచ్చేసి మనకు బయట మార్కెట్ కన్నా చాలా తక్కువ వస్తుంది. 400 ఇది ప్రైస్. చూడండి ఇంకా తయారు చేసి కూడా ఇస్తారు, నీకు కావాల్సిన విధంగా కూడా తయారు చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దండలు అయితే ఉన్నాయి. ఎంత అన్నది దీని ప్రైస్? ఆ జోడీ ఎంత? ఒక 2500. అయితే చూడండి మనకు మనం పూలదండలకు సంబంధించిన అనమాట. మొత్తం మల్లె మొగ్గలతోటి మధ్యలో మనకు మొత్తం ఈ ఫ్లవర్స్ వాడేసి ఉందన్నమాట. ఇది జత వచ్చేసి మనకు 2500కి ఉంటుంది. మనం తక్కువ కూడా చేసుకొని తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు తక్కువ కూడా ఇస్తారు. ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి. చూడండి ఎన్ని రకాల దండలు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా రకాల దండలు అండ్ మాలలు అవన్నీ తయారు చేస్తూనే ఉన్నారు. అండ్ చాలా మంది వర్క్ చేస్తూనే ఉంటారు. అక్కడ నుంచి ఇదే మార్కెట్ లో ఫ్లవర్స్ కొని ఇక్కడే దండలు చేసి అమ్ముతారనమాట. చూడండి ఇవి మనం డోర్ సైడ్స్ కి వేస్తాం కదా, అదనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవి కూడా ఉంటాయి అన్నమాట, ఇవి కూడా అమ్ముతారు. అని దండ ప్రైస్ ఎంత ఉంటుంది అన్న? 300కి ఒకటి అంట ఈ రోజు వచ్చేసి. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దండలు అవన్నీ ఉంటాయి. మొత్తం చూస్తే మార్కెట్ లో ఆల్మోస్ట్ అన్ని రకాలు అమ్ముతా ఉంటారు అనమాట. చూడండి ఇది పూల జడకు సంబంధించి మనం ప్రైస్ అనుకున్నాం కదా, అంతే ప్రైస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం వీళ్ళకు బేరం ఆడితే ఏంటంటే ఇంకా కొంచెం తక్కువకి ఇచ్చే ప్రయత్నాలు కూడా చేయొచ్చు, తక్కువ కూడా ఇస్తారు. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ కాబట్టి చేస్తూ ఉంటారు. అండ్ వినాయక చవితికి సంబంధించి పెద్ద గజమాలలు అవి కూడా ఇక్కడ తయారు చేస్తారు. అండ్ అన్ని రకాల ఫ్లవర్స్ అనమాట. మనము ఏంటంటే ఆన్లైన్ లో చూస్తూ ఉంటాం కదా, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎవరు కస్టమైజ్ చేస్తారు అనుకుంటాం, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కస్టమైజ్ కూడా చేసి ఇస్తారు. సో చూడండి ఈ దండలకి సంబంధించి మొత్తం ఇక్కడ దండలు, గజమాలలు అండ్ డోర్ సైడ్ కి పెట్టుకుంటాం కదా లైవ్ ఫ్లవర్స్ తోటి అవన్నమాట. అవన్నిటికి సంబంధించి ఇక్కడైతే తయారు చేస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సెక్షన్ చూసుకుంటే అక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం పూల దండలు, పూల జడలు అవన్నీ చేసి అమ్ముతారనమాట. అవన్నీ అవైలబుల్ లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం కస్టమైజ్ కూడా చేపించుకోవాలి. నిలబడితే ఒక గంటలు కూడా పూల దండ అవన్నీ తయారు చేసి కూడా ఇస్తారు మనకు. మొత్తం చూడండి మీరు, ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇంకా చాలా నిండిపోతాయి. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం పూల దండలతో కూడా నిండిపోతాయి అన్నమాట. చాలా మంది ఆర్డర్స్ వస్తాయి కదా, ఆర్డర్స్ కూడా ఇక్కడ చేసి పంపిస్తారు వీళ్ళు. అన్ని రకాల దండలు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అన్ని రకాల పూల దండలు, పూల జడలు అండ్ డోర్ సైడ్స్ కి పెట్టేవి అన్ని ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి మనకు. అది చూసారు కదా, ఇక్కడ చూడండి మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ కొనుక్కొని బండికి అయితే కట్టేసుకున్నారు మూటల్లాగా. ఇట్లా తీసుకెళ్తారు ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయి. చూడండి ఇవి వచ్చేసి మనకి పూలదండలో వాడే ఆకులు, చామంతి ఫ్లవర్స్ అండ్ దండకు వాడే ఫ్లవర్స్ అండ్ కనకాంబరాలు అండ్ మల్లె పువ్వులు అవన్నీ అనమాట, గులాబీలు సంథింగ్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి మొత్తం స్కూటీ అంతా నింపేశారు. మొత్తం మూటలు కట్టేసి ఇట్లా 5 kgs 10 kgs అలా తీసుకెళ్తా ఉంటారు. ఇంకా మొత్తం మార్కెట్ లో అయితే మనం ఎక్కడికక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్లవర్స్ అన్ని రకాలు అంటే అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇదే కాకుండా ఇంకా కొంచెం మార్కెట్ తిరిగే ప్రయత్నం కూడా చేద్దాం, ఒకసారి అయితే రండి. సో ఇక్కడ చూడండి మనం తోరణాలకి వాడే మామిడి ఆకులు అండ్ పూజకు వాడే గరక అన్నమాట, అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఆల్మోస్ట్ ఎంత ఈ కట్ట ఎంత? ఈ కట్ట ఎంత ఉంటది? 10కి 2. ఓకే, ఇది ఎట్లా అమ్ముతారు? కట్ట లెక్క ఉంటుంది ఇది కూడా. ఇవి ఎట్లా కట్ట? 10 రూపీసా? ఓకే, మామిడి ఆకులు వచ్చేసి 10 రూపాయలకి కట్ట. అండ్ ఇది వచ్చేసి మనకు 10కి 2 కట్టలు ఇస్తారంట. ఇక్కడ చూడండి మొత్తం తమలపాకులకు సంబంధించిన సెక్షన్స్ అన్నమాట. ఎట్లా అమ్ముతారండి తమలపాకులను? 80 రూపాయలు. ఇది ఒకట. ఓకే, 80 రూపీస్ ఉంటుందంట ఇదంతా. చూడండి ఎన్ని ఆకులు ఉంటాయి దీంట్లో మొత్తం చూసుకుంటే మనం 120 దాకా ఉంటాయా? ఓకే, కట్టలో 120 ఆకులు ఉంటాయి, 80 రూపాయలు అంట. ఇది మొత్తం ఇక్కడ తమలపాకులకు సంబంధించి అనమాట. ఇక్కడ చూడండి మీరు. అండ్ ఇక్కడ చూడండి మనకు అరటి కొమ్మలకు సంబంధించిన అరటి కొమ్మలు అండ్ అరటి ఆకులు అనమాట. అరటి ఆకులు అండ్ డెకరేషన్ లో వాడే ఇది ఉంది కదా, ఇది కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు. సో ఇక చిలుకలు కూడా ఉన్నాయి. చిలుకలు అంటారు కదా, చిలుకలు అన్న. ఎట్లా అన్న ఈ చిలుక? 25 రూపీసా? ఈ పీస్ వచ్చేసి 25 రూపీస్ అంట. చూడండి చిలుక. సో చాలా చిలుకలు అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ ఇవి కూడా ఉన్నాయి. ఇది ఎట్లా అన్న? ఇది 100 రూపీస్ స్వీట్ అంట. ఇది వచ్చేసి 100 రూపీస్ డెకరేషన్ లో వాడతాం కదా. సో చిలుకలు అయితే చాలానే ఉన్నాయి. చిలుకలు చూడండి 25 రూపీస్ చిలుక. ఇంకా మనం మాట్లాడుకుంటే 20 రూపీస్ కూడా ఇస్తారు. మొత్తం చిలుకలు వాడిచ్చేసి లోటస్ మొక్కలు వాటర్ లో పెడితే విచ్చుకుంటాయి. ఇక్కడ కూడా చూడండి ఎన్ని చిలుకలు ఉన్నాయో.
మనం డెకరేషన్ కి వాడతాం కదా, అందుకని ఇక్కడ చేసి మరి పెట్టేశారు. 20 నుంచి 25 రూపీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వైట్ లోటస్ కూడా ఉన్నాయి లోపల, ఇలాంటి పెద్దవి ఇవి. సో ఇవన్నీ వాటర్ లో పెట్టగానే విచ్చుకుంటే ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. చూడండి, ఇవే కాకుండా ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. దండలు చేసే వాళ్ళు దండలు చేస్తున్నారు, నార్మల్ అమ్మే వాళ్ళు నార్మల్ గా అమ్ముతున్నారు. చూడండి, అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. ఇక్కడ చూడండి, మొత్తం మిక్స్డ్ గులాబీలు అన్నమాట. అన్ని రకాల గులాబీలు ఇందులో మిక్స్ ఉంటాయి మనకు. వైట్, పింక్, ఆరెంజ్, రెడ్ అన్ని రకాలు అన్నమాట. సో అక్కడ మొత్తం ఇదంతా, ఇది మొత్తం లోపలంతా అవే ఉన్నాయి. చూడండి మీరు ఎన్ని రకాల గులాబీలు ఉన్నాయో. చూడండి, అన్ని రకాల గులాబీలు ఉన్నాయి. ఎల్లో, వైట్, పింక్, ఆరెంజ్, రెడ్, లైట్ పింక్, లైట్ ఎల్లో, మొత్తం అన్ని రకాలు. ఎట్లన్నా కేజీ ఎట్లుంటది గులాబీలు మనకు? 50 రూపీసా? 350. ఓకే, ఇది ఓకే కేజీ 350, 300 ఉంటుందా? ఓకే, చూసారు కదా గులాబీలు ఇవన్నీ. సో ఏది? ఇది 400. ఓకే, ఇది వచ్చేసి మనకు 400 కేజీ అన్న. చూసారు కదా, ఇందులో కూడా మనకు అన్ని రకాల గులాబీలు అయితే ఉన్నాయి. కొన్ని ఇచ్చుకున్నవి ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ లో అయితే గులాబీలు ఉన్నాయి. చూడండి, సో ఇక్కడికి వచ్చేసి మనము బేరం ఆడుకొని మరి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల గులాబీలు ఉన్నాయి. అండ్ ముందుకు వెళ్తే ఇంకా కొన్ని రకాల ఫ్లవర్స్ ని చూద్దాం పదండి. దండగట్టిన బంతి పువ్వులు అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ డిఫరెంట్ రకాల పువ్వులు అయితే ఉన్నాయి మనకు. చూడండి, మొత్తం కట్టెలు కట్టేసి అమ్ముతా ఉంటారు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ లోనే ఉంది. అక్కడ లేదు అనే ఫ్లవర్ అయితే లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఫ్లవర్ కనబడకపోతే కింద కామెంట్ చేయండి, ఈ ఫ్లవర్ లేదు అక్కడ అని చెప్పేసి. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ మార్కెట్ మనకి ఇంకా ముందుకు సాగుతూనే ఉందన్నమాట. ఎట్లా అన్నా ఇది 500 బండిల్, 500కి ఉంటదంట. చూడండి, ఇది డిజైన్, మనం డిజైన్ గా ఏదో ఉంటుంది దీని పేరు కూడా. అయితే ఇది వచ్చేసి మనకు 500 ఉంటుందంట. సో ఈ బంచ్ మొత్తం కట్ట వచ్చేసి 500 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చామంతులు. ఎట్లన్నా చామంతిది 200. సో ఫ్రెష్ గా ఉంది. ఇది వచ్చేసి మనకు 200 ఉంటుందంట. సో ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మొత్తం మార్కెట్ లో అవతల సైడ్ ఇవతల సైడ్ A to Z చూసుకున్నా కానీ మొత్తం ఫ్లవర్ కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు డెకరేషన్ లో వాడేది 40 రూపాయలు. అంటే చూసారు కదా మనం 20 కూడా ఉంటుందా? ఓకే చూడండి, ఇది వచ్చేసి మనకి 20 రూపాయలకి 25 కూడా ఇస్తారంట. మనం ఏంటంటే డోర్ డెకరేషన్ చేస్తున్నప్పుడు లేయర్ గా ఫస్ట్ బంతి పూలు, తర్వాత సంథింగ్ డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టి మధ్యలో పెడతాం కదా, దానికి వాడేది అనమాట. సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ కొంచెం యూనిక్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. కోన్సా ఫ్లవర్ భయ్య ఎంత ఉంటుంది దీని ప్రైస్ ఎంత ఉంటుంది? చూడండి, మొత్తం సంథింగ్ స్పెషల్, మొత్తం బొకేస్ లో వాడతాం కదా, ఆ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. చూడండి, మొత్తం ఫ్రెష్ గా అయితే కనబడతా ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే డైలీ కస్టమర్ టైప్ వచ్చేస్తా ఉంటారు, తీసుకొని వెళ్తా ఉంటారు. సో వాళ్ళు ఒకటేసారి వచ్చేసి మొత్తం ఇంకా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. లోపలికి వెళ్ళే కొద్ది ఇక్కడ మొత్తం మనకు ఫ్రెష్ గా ఫ్లవర్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో మొత్తం మార్కెట్ ఇదంతా, అంటే మార్కెట్ చాలా పెద్దది కాబట్టి లేయర్ గా మార్కెట్ అయితే ఉంది మనకు. అటు సైడ్ ఇటు సైడ్ అని చెప్పేసి, ముందల వెనక అని చెప్పేసి. సో అట్లా అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి మనకు. అయితే చూసారు కదా, గుడిమల్కాపూర్ లో మనకు అన్ని రకాల ఫ్లవర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఎవరికైనా కావాలి అండ్ తక్కువ ప్రైజెస్ లో మనం ఇంట్లో ఏదైనా పూజలు, పునస్కారాలు అండ్ వ్రతాలు చేసుకున్న వాళ్ళకైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. అదే విధంగా మనం వినాయక చవితులకు అండ్ బోనాల పండుగలకు ఇంట్లో చేసే వ్రతాలకైతే ఇక్కడ నుంచి తీసుకుపోతే బల్క్ లో తక్కువలో వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూసిన మా ఛానల్. థ్యాంక్ యూ.